ఓకే. సరే కూడా అయితే. ఓకే. సో మనము ఈరోజు అంటే మెండిక్స్ దాని గురించి చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్‌గా మెండిక్స్ అనేది ఒక లో కోడ్ ప్లాట్‌ఫార్మ్. లో కోడ్ ప్లాట్‌ఫార్మ్ అంటే యాక్చువల్‌గా జనరల్‌గా కోడ్ రాయము. అంటే టైపింగ్ అనే పార్ట్ తప్పితే రిమైనింగ్ అంతా డెవలప్‌మెంట్ ఎలా జరుగుతదో మన దగ్గర కూడా అలాగే జరుగుతది. సో ఎప్పుడైనా సరే మనకి డెవలప్‌మెంట్ ఆఫ్ ది అప్లికేషన్ నథింగ్ బట్ ఇదొక డెవలప్‌మెంట్ ఆఫ్ ది అప్లికేషన్. సో అప్లికేషన్ డెవలప్‌మెంట్ చేస్తున్నామంటే మనకి ఫ్రంట్ ఎండ్ ఉంటది, బ్యాక్ ఎండ్ ఉంటది. మధ్యలో బిజినెస్ లాజిక్ లేయర్ ఉంటది. జనరల్‌గా దానికి మనం 3 టైర్ ఆర్కిటెక్చర్ అనే వర్డ్ వాడతాం అనమాట. ఓకే. మన అప్లికేషన్స్ అన్నీ మోస్ట్‌లీ 3 టైర్ ఆర్కిటెక్చర్. అండ్ ఇంకా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మైక్రో సర్వీసెస్ వాడుతున్నారు. అంటే మోనోలిథిక్ అప్లికేషన్‌లా కాకుండా మైక్రో సర్వీసెస్ కింద వాడుతున్నారు. అంటే అది సర్వీస్ బేస్డ్. ఫర్ నౌ లైక్ మనం ఒక 3 టైర్ ఆర్కిటెక్చర్‌ని 3 టైర్ ఆర్కిటెక్చర్‌ని అప్లికేషన్‌ని డెవలప్‌మెంట్ చేయడానికి ఓకేనా మెండిక్స్ అనే లో కోడ్ ప్లాట్‌ఫార్మ్ వాడుతున్నారు. ఇలాంటి లో కోడ్ ప్లాట్‌ఫార్మ్స్ చాలా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మనం చూసి చాలా వరకు అదర్ దాన్ జావా, డాట్ నెట్ ఇలాంటివి ఏం లేకుండా మనం వాడుతున్నామంటే అది మోస్ట్‌లీ లో కోడ్ టూల్స్ అని అంటారు. లో కోడ్ టూల్స్‌లో మనం ఏ అప్లికేషన్ అయినా డెవలప్ చేయడానికి వాడుతున్నాం కాబట్టి ఇది పర్టిక్యులర్‌గా లో కోడ్ టూల్స్ అనేవి వాడతారు. ఇప్పుడు మనకి చెప్పాలంటే ఏమంటారు దాన్ని? ఇప్పుడు మనకి సర్వీస్ నౌ ఉంది. లేదంటే సేల్స్ ఫోర్స్ ఉంది. అందులో ఆహ్, మెజారిటీ ఆఫ్ ది టెంప్లేట్స్ డెవలప్ చేస్తుంటాయి. దాన్ని మనం జస్ట్ కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. లేదంటే కస్టమైజ్ చేసుకుంటాం. ఓకేనా. కానీ దానికి ఈట్లికి తేడా ఏంటంటే అది ఒక పర్టిక్యులర్ పర్పస్‌కి మాత్రమే వర్క్ చేస్తాయి. ఈ లో కోడ్ టూల్స్ ఏంటంటే నువ్వు ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా సరే ఇది యూజ్ అవుతది. అండ్ అంటే ఫ్యూచర్‌లో అంటే మనకి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఫుల్ స్టాక్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది అందరిదని. అంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయాలి. బిజినెస్ లాజిక్ లేయర్ డెవలప్ చేయాలి. బ్యాక్ ఎండ్‌లో కూడా ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి. అది కంపెనీస్ యొక్క ఎక్స్‌పెక్టేషన్. ఓకేనా. సో అందుకే యాక్చువల్‌గా ఈ లో కోడ్ ప్లాట్‌ఫార్మ్స్ వాడి డెవలప్‌మెంట్ ఫాస్ట్‌గా అవుతది. ఎందుకంటే ఎందుకు డెవలప్‌మెంట్ ఫాస్ట్‌గా అవుతదంటే అది ఒక విధంగా చెప్పాలంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఆహ్, కోడ్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనం ఇక్కడ చేసేదంతా డ్రాగ్ అండ్ డ్రాప్. ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకి దాని రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ అన్నీ డెవలప్ అవుతాయి. ఓకేనా. సో అందుకే ఈ లో కోడ్ టూల్స్ అనేది ఎక్కువ వాడతారు. ఇది లో కోడ్ టూల్స్‌కున్న బ్యాక్‌గ్రౌండ్. నేను మామూలుగా చెప్పాలంటే ఇప్పుడు మనకి అంటే ఈ టూల్ మార్కెట్‌లో రైజ్ అవుతదా లేదా అనేది గార్ట్నర్ రిపోర్ట్స్‌ని వాడతారు అందరూ. ఓకేనా. ఈ టూల్ రైజ్ అవుతదా లేదా అనడానికి ఓకేనా. మా అందరూ గార్ట్నర్ రిపోర్ట్స్ వాడతారు. అంటే ఇది గార్ట్నర్ రిపోర్ట్ ఓకేనా. గార్ట్నర్ అనేవాడు గార్ట్నర్ ఆర్గనైజేషన్ కన్ఫర్మ్ చేస్తారు యాక్చువల్‌గా. ఇక్కడున్న మనకు కొన్ని టూల్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఓకేనా. సో, పెగా సిస్టమ్స్ ఉంది. అంటే పెగా అనే ఒక టూల్ ఉండేది. ఓకేనా. పెగా అనే టూల్ ఒకటుంది. ఓకేనా. అండ్ అపియన్ అనేది కూడా ఒక టూల్ ఉంది. అండ్ ఓకే. ఇది మళ్ళీ ఈ గార్ట్నర్ రిపోర్ట్ దేనికి దానికి మళ్ళీ ఉంటదనమాట. ఓకేనా. సో, ఇది ఒక లో కోడ్ డెవలప్‌మెంట్ టూల్‌కి ఈ గార్ట్నర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఓకే. ఇప్పుడున్న లీడింగ్ సిస్టమ్స్‌లో ఔట్ సిస్టమ్ ఒకటుంది. మెండిక్స్ ఒకటుంది. ఓకేనా. ఔట్ సిస్టమ్ ఒకటి, మెండిక్స్ ఒకటుంది. దాని కిందే మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ ఉంది. అంటే జనరల్‌గా మనకి పవర్ యాప్స్ అనేది ఈ మధ్య కాలంలో మార్కెట్‌లో రైజింగ్‌లో ఉంది. సో, పవర్ యాప్స్ కూడా ఓకేనా. పవర్ యాప్స్ కంటే ఈ మెండిక్స్ అండ్ ఔట్ సిస్టమ్ ఆల్‌మోస్ట్ 2 సిమిలర్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. 2 ఆల్‌మోస్ట్ సిమిలర్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో, ఔట్ సిస్టమ్‌లో ఏం వర్క్ జరుగుతదో మెండిక్స్‌లో కూడా అదే వర్క్ జరుగుతది. మెండిక్స్‌లో ఏం వర్క్ జరుగుతదో ఔట్ సిస్టమ్‌లో అదే వర్క్ జరుగుతది. ఈ రెండిట్లో ఏం వర్క్ జరుగుతదంటే మైక్రోసాఫ్ట్ యాప్స్. నథింగ్ బట్ పవర్ యాప్స్ అనేది ఇప్పుడు ఎక్కువ వాడుతున్నారు. ఈ పవర్ యాప్స్‌లో ఏం వర్క్ అయితే చేయగలుగుతామో మెండిక్స్‌లో సేమ్ వర్క్ చేయగలుగుతాం. సో, పవర్ యాప్స్‌లో ఏ వర్క్ చేయగలుగుతాం, మెండిక్స్‌లో కూడా అదే వర్క్ చేయగలుగుతాము. అండ్ అంటే ఇంకెలా చెప్పాలంటే ఒక అప్లికేషన్ డెవలప్‌మెంట్‌కి ఓకేనా. సో, పవర్ యాప్స్‌లో అయితే డిఫరెంట్ అంటే కొంచెం కాంప్లెక్సిటీ ఉంటది. జస్ట్ బికాస్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ మేజర్‌గా ఫోకస్ ఆన్ డాట్ నెట్ కాబట్టి ఓకేనా. మేజర్‌గా ఫోకస్ ఆన్ డాట్ నెట్ కాబట్టి డాట్ నెట్ ఫంక్షనాలిటీస్‌ని ఎంతో కొంత ఇంబైబ్ చేస్తా ఉంటది. సో, అది దీనికి సంబంధించింది. ఇప్పుడు మనకంటే జనరల్‌గా పెగా సిస్టమ్స్ ఒకప్పుడు ఇక్కడ ఉండేది. అపియన్ కూడా ఐడియా ఉండుంటది. అపియన్ అనే టూల్ కూడా ఇక్కడ టాప్‌లో ఉండేది ఒకప్పుడు. అంటే ఇది ఏం చెప్పాలంటే ఇది 2023 రిపోర్ట్. సో, 2023లో వాళ్ళు ఫైనలైజ్ చేసేటప్పటికి ఓకేనా. సో, వాళ్ళు ఈ టూల్స్ లీడింగ్‌లో ఉన్నాయి బాగా ఓకేనా. అని వాళ్ళు మనకి కన్ఫర్మ్ చేశారు. సో, దీన్ని బట్టే మనం ఏం చెప్తున్నామంటే మెండిక్స్ ఇంకా బాగా రైజింగ్‌లోకి వస్తది. అండ్ దీని మీద ఓపెనింగ్స్ ఎక్కువ క్రియేట్ అవుతాయి. అనేది డిసైడ్ అవుతది. ఇప్పుడు నేను ప్రాక్టికల్‌గా చెప్పాలంటే నేను ఒక విధంగా అది 2010లో ఉన్నప్పుడు పెగా సిస్టమ్స్ మీద పనిచేసేవాడిని. అంటే పెగా పీఆర్‌పీసీ అని ఉండేదన్నమాట. ఇదెప్పుడు 2010లో ఓకేనా. సో, పెగా పీఆర్‌పీసీ మీద పనిచేసేవాడిని. ఓకేనా. పీఆర్‌పీసీ
అంటే పెగా అనేది ఒక టూల్ ఉంది. దీన్ని జనరల్‌గా చాలా మంది బీపీఎం టూల్ అంటారనమాట. బీపీఎం టూల్ అంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ టూల్. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ టూల్. ఓకే. మేనేజ్మెంట్ టూల్. ఓకే. సో బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ టూల్. ఓ విధంగా చెప్పాలంటే ఎక్కువ అప్లికేషన్స్ బిజినెస్ ప్రాసెస్సే ఉంటాయి. అంటే బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి? బిజినెస్ ప్రాసెస్ అంటే వర్క్ ఫ్లో ఉంటుంది ఎప్పుడైనా సరే. వర్క్ ఫ్లో ఉంటుంది. అంటే జనరల్‌గా ఒక సింపుల్‌గా చెప్పాలంటే మనము ఒక లోన్ అప్లికేషన్ పంపించాం అనుకోండి. మనం ఒక లోన్ ప్రాసెసింగ్ దానికి ఒక లోన్ కావాలని మనం అప్లికేషన్ పెట్టాం. అది ఫస్ట్ యాక్చువల్‌గా లోన్ డిపార్ట్మెంట్‌లో లెవెల్ 1కి వస్తది. లెవెల్ 1కి వస్తే మనం పంపించిన రిక్వెస్ట్ ప్రకారం వాళ్ళు మన డాక్యుమెంట్లు వెరిఫై చేస్తారు. మన డాక్యుమెంట్లు వెరిఫై చేసిన తర్వాత ఓకే. దెన్ వాళ్ళు మన సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు. నెక్స్ట్ అంటే ఓకే. ఈ డాక్యుమెంట్లు స్కాన్ చేసిన డాక్యుమెంట్లు కరెక్టా కాదో చూసుకుంటారు. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్‌కి అంటే వాళ్ళు బేసిక్ డాక్యుమెంట్లు వెరిఫై చేస్తారు. అంటే మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లన్నీ అప్లోడ్ చేసామో లేదో వెరిఫై చేసుకుంటారు. అది ఫస్ట్ లెవెల్. డాక్యుమెంట్లు వచ్చిన తర్వాత డాక్యుమెంట్లు రివ్యూ చేస్తారు. అది అండర్ రైటింగ్ టీమ్ వాళ్ళకెళ్తది. వాళ్ళు ఏం చేస్తారంటే మనం పంపించిన డాక్యుమెంట్లు కరెక్ట్‌గా ఉన్నాయి. ఓకే. ఇది వాలిడ్ డాక్యుమెంట్స్ ఓకే అని వెరిఫై చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్‌కి పంపిస్తారు. నెక్స్ట్ లెవెల్‌లో ఏం చేస్తారు? ఈ మేనేజర్ అనేవాడు మనోడి క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది అనే దాని బేస్ మీద క్రెడిట్ చెక్ చేస్తాడు. చెక్ చేసిన తర్వాత సో మనోడు ఒక జెన్యూన్ కస్టమర్ అన్నట్టు ఫీల్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్‌లోకి అప్రూవల్‌కి పంపిస్తారు. ఆ ఫోర్త్ లెవెల్ అప్రూవల్ అంటే లెవెల్ 4లో ఓకేనా. సో జనరల్‌గా ఏంటంటే ఈ హైదరాబాద్ జోన్ మొత్తానికి ఒక హెడ్ ఉంటాడు. ఆ హైదరాబాద్ జోన్ హెడ్‌కి రిక్వెస్ట్ పాస్ అవుతది. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఓకే ఫైన్ రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి సపోజ్ మనకున్న సాలరీ ప్రకారము లేదంటే మనం పెట్టిన అసెట్ ప్రకారము మోర్ట్‌గేజ్ లోన్ అయితే మోర్ట్‌గేజ్, ఏ లోన్ అయితే దాని ప్రకారం సో ఒక సజెస్ట్ చేశాడు. సపోజ్ ఇప్పుడు మనకి పర్సనల్ లోన్ ఒక 10 లాక్స్ వరకు ఇవ్వచ్చు. అట్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ సపోజ్ 10.5% మీద ఇంట్రెస్ట్ రేట్ మీద ఇవ్వచ్చు అని చెప్పాడు. అది జోనల్ హెడ్‌కి వస్తది. ఆ జోనల్ హెడ్ ఏం చేస్తాడంటే ఒకసారి వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఓకేనా కదా అని చూసి 10.5 కాకపోతే 9.5 ఎంతకో అప్రూవ్ చేస్తారు లోన్. సో వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత అది ఏముంటది దాన్ని డిస్బర్స్మెంట్ టీమ్‌కి వెళ్తది. వాళ్ళు డిస్బర్స్ చేస్తారు లోన్. ఓకే. ఇదంతా ఏంటి? ఫస్ట్ వర్క్ ఒక చోట స్టార్ట్ అవుతది. అది ఫ్లో అయ్యి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తది. అది ఫ్లో అయ్యి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తది. అది ఫ్లో అయ్యి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తది. సో ఇలా వర్క్ అనేది ఫ్లో అవుతూ ఉంటది. అర్థమైంది కదా! ఇందులో మనకు వర్క్ ఏంటి? లోన్ శాంక్షన్ చేయడం అనేది మన వర్క్. లోన్ శాంక్షన్ చేయడం అనేది ఆ కంపెనీ యొక్క వర్క్. అంటే మన బ్యాంక్‌కి లోన్ రిక్వెస్ట్ పంపించాము. లోన్ ప్రాసెస్ చేయడం అనేది వాళ్ళ వర్క్. దాని వర్క్ ఫ్లో ఎలా జరుగుతుందో ఓకేనా. సో దాని ప్రకారం డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో టాస్క్ అసైన్ అయి ఉంటది. ఆ టాస్క్ వాళ్ళకెళ్తది. వాళ్ళు అప్రూవ్ చేసి నెక్స్ట్ లెవెల్‌కెళ్తది. వాళ్ళు అప్రూవ్ చేసి నెక్స్ట్ లెవెల్‌కెళ్తది. వాళ్ళు రిజెక్ట్ చేస్తే మళ్ళీ బ్యాక్ వస్తది. ఈ డెసిషన్ బట్టి ఓకేనా. సో అది మళ్ళీ ఏదన్నా ఎక్స్‌ట్రా డాక్యుమెంట్లు అడగడమా, లేదంటే క్వైరీస్ ఏమైనా పడటమా అలాంటివి జరుగుతాయి. దాని ప్రకారం ఓకే. నెక్స్ట్ ఫైనల్‌గా వాళ్ళకి లోన్ అప్రూవ్ అవుతది. ఇది జరిగేది. సో ఇలాగే మనకి ఏ ప్రాసెస్ తీసుకున్నా మోస్ట్‌లీ ఎనీ బిజినెస్ ప్రాసెస్ తీసుకుంటే మోస్ట్‌లీ వర్క్ ఫ్లోని ఫాలో అవుతది. వాళ్ళకి కొంతమంది 6 లెవెల్స్ ఉండొచ్చు. కొంతమందికి 10 లెవెల్స్ ఉండొచ్చు. ఒకేసారి పార్లల్ అప్రూవల్స్ ఉండొచ్చు. పార్లల్ అప్రూవల్స్ ఉండొచ్చు. లేదంటే డిఫరెంట్ అంటే మన కంపెనీ నుంచి రిక్వెస్ట్ వేరే కంపెనీకెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ప్రకారం మనం ప్రాసెస్ అవ్వాలో లేదో డిసైడ్ అవుతాయి. సో ఈ విధంగా బిజినెస్ అంటే బీపీఎం టూల్ అనుకోవచ్చు దీన్ని. ఈ లో కోడ్ టూల్ వాడి ఎనీ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. ఈ మేజర్‌గా అంటే ఒకప్పుడు పెగా పీఆర్‌పీసీ ఉండేది. దాన్ని బీపీఎం టూల్ అనేవారు. ఆ బీపీఎం అంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ టూల్. ఈ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుందంటే వర్క్ ఫ్లో ప్రకారం జరుగుతుంది. సో మనం ఒక వర్క్ ఫ్లో డిజైన్ చేయాలి. ఒక వర్క్ ఫ్లో డిజైన్ చేసి ఈ టాస్క్ తర్వాత ఈ టాస్క్, ఈ టాస్క్ తర్వాత ఈ టాస్క్, ఈ టాస్క్ పలానా వాళ్ళకి అసైన్ అవ్వాలి. ఈ టాస్క్ పలానా వాళ్ళకి అసైన్ అవ్వాలి. ఓకేనా? సో టాస్క్స్ ఉంటాయి. ఓకే. వర్క్ ఫ్లో ఉంటది. ఓకే. అసైన్‌మెంట్ జరుగుతది. ఓకే. సో దాని తర్వాత ఒక అప్రూవల్ సిస్టమ్ ఉంటది. అప్రూవల్ సిస్టమ్ ఉంటది. ఓకే. సో ఇది జరిగేదనమాట. ఓకే. సో ఇది జరిగేది. సో ఒకప్పుడు పెగా ఉండేది. దాని తర్వాత 2018 అనుకోండి. 2018లో అపియన్ వచ్చింది మనకి. ఓకేనా. అపియన్ కూడా వన్ ఆఫ్ ది బీపీఎం టూల్. ఓకే. నథింగ్ బట్ లో కోడ్ టూల్స్ ఇయన్నీ కూడా. అంటే ఇందులో మనం కోడ్ ఎక్కువ రాయము. కోడ్ రాయకుండా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాము. ఓకేనా. మన వర్క్ అంతా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాము. ఆ డ్రాగ్ అండ్ డ్రాప్ మనం ఫ్రంట్ ఎండ్‌లోనూ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాము. బిజినెస్ లాజిక్ రాసేటప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాము. డేటాబేస్‌లో స్టోర్ చేసేటప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్‌తో చేస్తాము.
ఓకేనా? డ్రాగ్ అండ్ డ్రాప్‌తో చేస్తాం. ఇది మన ఓకేనా? అంటే మనకి లో కోడ్ టూల్స్‌లో జరిగేదనమాట. అంటే మనం ఏ ఫంక్షనాలిటీ అయితే రాయాలనుకుంటున్నామో, ఆ ఫంక్షనాలిటీ ఆల్రెడీ డిఫైన్ అయ్యి ఉంటది. దానికి రిలేటెడ్ యాక్టివిటీస్ లేదా దానికి రిలేటెడ్ విడ్జెట్స్ మనం డ్రాగ్ చేసి డ్రాప్ చేయడం వల్ల ఆ యాక్టివిటీ అనేది రన్ అవుతది. ఓకేనా? సో, దీనివల్ల ఏంటంటే డెవలప్‌మెంట్ టైమ్ చాలా తగ్గుతదనమాట. అంటే ఇప్పుడు జావాలో ఒక ఫంక్షనాలిటీని డెవలప్ చేయాలంటే సమ్‌వేర్ అరౌండ్ ఒక 25 డేస్ పడితే, అది మనం మన యొక్క లో కోడ్ టూల్స్‌లో డెవలప్ చేయడానికి సమ్‌వేర్ అరౌండ్ ఒక 5-7 డేస్‌లో అవుతదనమాట. సో, డ్రాగ్ అండ్ డ్రాప్ వెంటనే చేసేయొచ్చు కదా! అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ వెంటనే చేసేస్తాము. బట్ ఎనీవే మనకి ఒక ఏముంటదంటే డేటా ఫ్లో ఎలా జరుగుతుంది? దాన్ని బిజినెస్ లాజిక్‌కి ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము? అది ఆ బిజినెస్ లాజిక్‌లో దాని కండిషన్స్ లేదంటే దాని లూప్స్ ఓకేనా? అయన్నీ కరెక్ట్‌గా జరుగుతున్నాయో లేదో వెరిఫై చేయాలి కంపల్సరీ. సో, అందుకే మనం వాళ్ళు జావా వాళ్ళు ఒక 20-25 డేస్‌లో డెవలప్ చేసిన దాన్ని మనం ఒక 5-7 డేస్‌లో డెవలప్ చేసి ఇస్తామనమాట. సో, దానివల్ల ఏంటంటే డెవలప్‌మెంట్ మీద చేసే ఇన్వెస్ట్‌మెంట్ తగ్గుతది. అప్పుడు మనకి ఇంకో క్వెషన్ వస్తది. అదే అదే అంటే మరి టూల్ కొనాలి కదన్నా! టూల్ కొనటానికి లైసెన్స్ కాస్ట్ అవుతది కదా! సో, ఆ లైసెన్స్ కాస్ట్‌ని కూడా మనం ఇంక్లూడ్ చేయాలి కదా! అంటే అయి కూడా ఇంక్లూడ్ చేసిన తర్వాతే మనం ఓకేనా. సో, అంటే ఇది మెండిక్స్ అనేది ఒక లో కోడ్ టూల్. ఈ లో కోడ్ టూల్ వాడటం వల్ల మనం ఏ కంపెనీకైతే పని చేస్తున్నామో, ఆ కంపెనీకి మనం అప్లికేషన్ డెవలప్ చేయడం వల్ల దానికి ఓకేనా. వాళ్ళకి కాస్ట్ తగ్గాలి. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ ఎయిమ్ అంతా కాస్ట్ తగ్గడం మీద ఉంటది. ఇంకొకటేంటంటే యాక్చువల్‌గా ఇప్పుడు మనం జావా మీద డెవలప్ చేసిన అప్లికేషన్ ఉందనుకోండి. సో, వాళ్ళు అంటే వాళ్ళు బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వలేదనుకోండి. అంటే మనం డెవలప్ చేసిన మనము బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అయ్యామా లేదా? ఇప్పుడు అన్ని టూల్స్ ఉన్నాయి అన్నిట్లికిని. సో, అంటే కోడింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారా లేదా? లేదంటే బెస్ట్ ప్రాక్టీస్ డాక్యుమెంట్స్ ఫాలో అవుతున్నారా లేదా? అనేది అన్నీ చెక్ చేసుకుంటారు. ఓకేనా. అన్నీ చెక్ చేసుకుంటది. కానీ స్టిల్ ఇంకేంటంటే ఎంతైనా ఒక ఫ్రేమ్ వర్క్‌ని డిజైన్ చేసి ఓకేనా. ఇప్పుడు ఏమంటారు దాన్ని? ఇప్పుడు సపోజ్ పెగా తీసుకోండి, లేదా ఎఫ్‌పిఎస్ తీసుకోండి, లేదంటే మెండిక్స్ తీసుకోండి. ఇయన్నీ ఏంటంటే ఒక ఫ్రేమ్ వర్క్ డిజైన్ చేసి ఉంటది. అందుకే ఏంటంటే యాక్చువల్‌గా అంటే ఫంక్షనాలిటీస్‌ని ఒకదానితో ఒకటి ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఇష్యూస్ రాకుండా ఉంటదనమాట. సో, లేకపోతే ఏమవుతదంటే జనరల్‌గా డెవలప్‌మెంట్ టీమ్ ఒక నలుగురైదుగురు డెవలప్‌మెంట్ చేస్తున్నప్పుడు ఓకే. డెవలప్‌మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. లేదా డిప్లాయ్‌మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ఓకేనా. సో, అయన్నీ ఇక్కడ ఎలా ఉంటదంటే ఇదంతా కొద్దిగా ఇంటిగ్రేటెడ్ ఫార్మాట్‌లో నడుస్తా ఉంటది. సో, అందుకని దాని రిలేటెడ్ ఇష్యూస్ మనకి తక్కువుంటాయన్నమాట. ఓకేనా. సో, ఇది మనకి మెండిక్స్ లో కోడ్ రిలేటెడ్ థింగ్. ఇప్పుడు మనకి ఏదన్నా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఇప్పుడు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయడానికి కస్టమర్‌కి ఫ్రంట్ ఎండ్ ఉండాలి. సో, కస్టమర్ ఫ్రంట్ ఎండ్ అంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ ఇచ్చాము. సో, ఆ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అవని, లేదంటే పేజెస్ అవని, లేదంటే డేటా ఏదైతే ఉందో అది అడ్రెస్ డీటెయిల్స్ లేదంటే ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఓకేనా. సో, నెక్స్ట్ లెవెల్‌లో వెరిఫికేషన్ టీమ్‌కెళ్ళాలి. వెరిఫికేషన్ టీమ్‌కెళ్ళాలంటే ఈ డేటా ఎక్కడో చోట స్టోర్ అవ్వాలి. ఆ స్టోర్ అయింది వాళ్ళకి మళ్ళీ విజిబుల్‌గా కనపడాలి. సో, ఇది ఫ్రంట్ ఎండ్ విజిబిలిటీ. అండ్ కస్టమ్ లాజిక్ రాయడం వల్ల అది ఎళ్లి డేటాబేస్‌లో స్టోర్ అయ్యి మళ్ళీ వాళ్ళు వెరిఫికేషన్ టీమ్ వాళ్ళు వెరిఫై చేసేటప్పుడు వాళ్ళకి డిస్‌ప్లే అవ్వాలి. ఓకేనా. సో, మనం ఈ బిజినెస్ లాజిక్ రాస్తాము. అంటే మనం సబ్మిట్ చేసిన తర్వాత ఓకేనా. వాళ్ళ అవతల నెక్స్ట్ టీమ్ వోడు ఓపెన్ చేసేటప్పుడు సో, వాళ్ళకి మళ్ళీ డిస్‌ప్లేలో కనపడాలి. ఓకేనా. సో, ఇదంతా మనకెలా ఉంటదంటే ఇది బిజినెస్ లాజిక్‌లో ఉంటది. ఓకే. సో, ఆ విధంగా ఫ్రంట్ ఎండ్, బిజినెస్ లాజిక్, బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్, బిజినెస్ లాజిక్, బ్యాక్ ఎండ్. సో, ఈ మూడిటిని మనం ఎప్పుడు డెవలప్‌మెంట్ ఈ మూడిట్ల మీద వర్క్ చేస్తా ఉంటాం. ఓకేనా. బట్ మనం చేసే వర్క్ అంతా డ్రాగ్ అండ్ డ్రాప్ లానే ఉంటది. ఓకేనా. సో, ఒక సింపుల్ అంటే ఒక మామూలుగా ఒక పేజ్‌ని క్రియేట్ చేసి చూద్దాము. మామూలుగా అయితే మామూలుగా డెవలప్‌మెంట్‌లో అయితే ఎంత పడతది? ఇక్కడిదైతే ఎంత టైం పడతదనేది మనకు అర్థమవుతది. మనం ఇప్పుడు ఇది పెగా అప్లికేషన్. అంటే ఇదంతా సారీ పెగా అన్నాను చూడు. మెండిక్స్ అప్లికేషన్. సో, ఈ మెండిక్స్ అప్లికేషన్‌లో మనకి డిఫరెంట్ అంటే యాప్ అని ఉంటది. సిస్టమ్స్, మై మాడ్యూల్. ఇది మాడ్యూల్ అని లెక్క. అంటే మనం ఒక అప్లికేషన్‌ని మల్టిపుల్ మాడ్యూల్స్‌ని డెవలప్ చేసి దాన్ని ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తాము. ఓకే. సో, ఫస్ట్ ఇదంతా ఇప్పుడు మనకి ఇది ఏదైతే ఉందో ఇప్పటి వరకు మనం ఇక్కడ ఏమీ డెవలప్‌మెంట్ ఇంకా చేయలేదు. సో, మనకి మెండిక్స్, మెండిక్స్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనపడతది. ఓకేనా. మెండిక్స్‌ని ఓపెన్ చేయగానే ఓకేనా. సో, మనం లేదు ఒక అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే న్యూ యాప్ అని క్రియేట్ చేస్తే ఆ యాప్ మనకు లోడ్ అయ్యి ఓకే. సో, ఆహ్, యాప్ యాప్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇలా కనపడతది. ఇప్పుడు నేను ఏదైనా డెవలప్‌మెంట్ చేయాలనుకోండి. ఓకేనా.
సో సింపుల్ ఒక ఒక ఏమంటారు దాన్ని, ఒక అప్లికేషన్ ఏదైనా డెవలప్ చేయాలంటే జనరల్‌గా ఏంటంటే ఇది పేజెస్ మీరిక్కడ చూసారనుకోండి. ఓకేనా? సో, ఇదంతా మనకి ఓకే. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటది. ఓకేనా? ఇక్కడ మనకి హోమ్ వెబ్ అనేది ఒక పేజ్. అలాగే ఇది డేటాబేస్ సంబంధించింది. ఇది డేటా మోడల్ ఉంటది. ఓకేనా? లాజిక్ రాయడానికి మైక్రో ఫ్లోస్ ఉంటాయి. మైక్రో ఫ్లోస్ అంతా మనకు మైక్రో ఫ్లోస్ లాజిక్ రాస్తాం. అంటే మన కస్టమ్ లాజిక్ ఏదైతే రాయాలి. ఓకేనా? సో, నేనొక సింపుల్‌ది ఒకటి డిజైన్ చేస్తున్నాను. ఇదొక మనకు డేటాబేస్ సంబంధించింది. అంటే డేటాబేస్ బట్టి ఓకేనా. సపోజ్ ఇక్కడ ఏదో యాడ్ చేస్తున్నాను డేటా ఎంట్రీ. ఇప్పుడు మీకు ఇది అర్థమవుతదని నేనైతే అనుకోవట్లేదు. బట్ ఒక స్టూడెంట్ ఓకే. స్టూడెంట్ యొక్క ఒక పేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. ఓకే. సో, స్టూడెంట్ లేదంటే కోర్సు అలాంటిది ఏదైనా పేజ్ క్రియేట్ చేయాలనుకోండి. ఓకేనా. లేకపోతే కోర్స్ అని తీసుకుందాం మనం. ఓకేనా. ఒక కోర్స్. కోర్స్ అనేది కోర్సెస్ అనేది ఒకటుంది. జనరల్‌గా కోర్స్ అంటే మనకెలా ఉంటదంటే ఓకేనా. ఇది జస్ట్ చూడండి. నేను జస్ట్ క్రియేట్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు మనకి కోర్స్ నేమ్ ఉంటది. ఓకేనా. కోర్స్ నేమ్ ఆర్ టైటిల్. కోర్స్ నేమ్ ఆర్ టైటిల్. ఇది ఇక్కడ మనకి డేటా టైప్ ఏంటి అదే ఇచ్చేస్తుంది. ఎంత లెంత్ వరకు ఉండాలి. ఓకేనా. అదే ఇస్తుంది. ఓకేనా. ఇదొక అట్రిబ్యూట్. కోర్స్ నేమ్ ఈస్ నాట్ ఎ వాల్యూడ్. ఓకే. సరే స్పేస్ సరే టైటిల్ అని పెడదాం. COURSE కోర్స్. ఓకే. సో, దాని తర్వాత అంటే చూడండి. అంటే మనం ఒకవేళ స్పేస్ ఇచ్చినా అదే చెప్పేస్తుంది. ఓకేనా. సో, కోర్స్ టైటిల్ ఓకే. కోర్స్ COURSE కోర్స్ టైటిల్, కోర్స్ ఫీజు ఓకే. ఫీ కోర్స్ ఫీ ఇట్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్. ఇట్ షుడ్ బి ఇన్ ఇంటిజర్ ఆర్ డెసిమల్ నెంబర్. సో, డెసిమల్ నెంబర్‌లో పెడుతున్నాము. ఓకేనా. సో, డిఫాల్ట్ వాల్యూ ఇది. దాని తర్వాత కోర్స్ ఫీ తర్వాత కోర్స్ డ్యూరేషన్. COURSE కోర్స్ అండర్‌స్కోర్ డ్యూరేషన్. ఓకే. డ్యూరేషన్. కోర్స్ డ్యూరేషన్ అనేది మనకి ఇంటిజర్. అంటే 30 డేస్‌కిని, 20 డేస్‌కిని, 45 డేస్‌కిని పడతది. ఓకేనా. సో, అది. అండ్ కోర్స్ ఓకే. జనరల్‌గా ఈ కోర్స్ డిస్క్రిప్షన్ పెట్టుకుందాం ఎక్స్‌ట్రాగా మనకి. కోర్స్ అండర్‌స్కోర్ డిస్క్రిప్షన్. కోర్స్ డిస్క్రిప్షన్ ఇదొక స్ట్రింగ్ కిందే ఉంటది. ఎందుకంటే డిస్క్రైబ్ చేస్తాం కదా దాన్ని. ఓకేనా. సో, మనకి ఇలాంటిది ఒక డేటా ఎంటిటీ అనేది అంటే డేటా మోడల్ అనుకోవచ్చు. ఇదంతా మీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ అంటే నేనొక డేటాబేస్‌లో ఒక కాలమ్ క్రియేట్ చేసినట్టు. ఓకేనా. దీనికి ఎగ్జిస్ట్ అయిన కాలమ్‌ని. సో, ఇక్కడ మనకి యాస్ ఆఫ్ నౌ ఓకేనా. ఇక్కడ పేజెస్ ఏం కనపడట్లేదు. ఇది హోమ్ వెబ్ అనేది ఇదొక పేజ్. ఓకే. సో, డొమైన్ మోడల్‌లో డేటాని క్రియేట్ చేశాను నేను. డేటా మోడల్‌లో ఒక డేటా ఎంటిటీని క్రియేట్ చేసి దీన్ని రైట్ క్లిక్ చేసి ఓకేనా. ఓకేనా. సో, ఇది డేటా మోడల్‌లో ఓకేనా. ఇది క్రియేట్ చేసాము. ఓకేనా. జనరేట్ ఓవర్‌వ్యూ పేజెస్ అని క్రియేట్ చేసామనుకోండి. ఒక సింపుల్ థింగ్. ఓకే. సో, ఓకే. కోర్స్ అనే దానికి ఓవర్‌వ్యూ పేజ్ క్రియేట్ చేస్తాను. ఓకే. సో, ఓవర్‌వ్యూ పేజెస్ ఆర్ క్రియేటెడ్. ఓకే. సో, ఓకే. సో, ఇక్కడ న్యూ ఎడిట్ పేజ్ ఉంటది అండ్ కోర్స్ పేజ్ ఉంటది. సో, నేనిప్పుడు ఇదొక 2 పేజ్‌లు క్రియేట్ అయినాయి. ఈ పేజ్‌లో ఏముందంటే కోర్స్ నేమ్, కోర్స్ ఫీజు ఓకేనా. కోర్స్ డ్యూరేషన్, కోర్స్ డిస్క్రిప్షన్ అనేది డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. అదే ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని నాకు ఒక డిస్‌ప్లే ఫార్మాట్‌లో ఇలా కనపడతాయి. ఓకేనా. నేను ఫిల్ చేసిన దాన్ని. సో, నేనిప్పుడు జనరల్‌గా ఇప్పుడు ఇక్కడ వరకు చేశాననుకుని నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను యాక్చువల్‌గా. ఓకే. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. సో, ఇది కంపైల్ అయ్యి ఓకేనా. సో, మనకిక్కడ వ్యూ యాప్ అని వస్తది. ఓపెన్ చేస్తే బ్రౌజర్‌లో ఓపెన్ అవుతది మనకి. సో, అంటే ఇదంతా రన్ అయ్యి ఓకేనా. సో, ఇది లోకల్ హోస్ట్‌లోనే డిప్లాయ్ అవుతది యాస్ ఆఫ్ నౌ. ఎందుకంటే లోకల్ అంటే ఇంకా మనం పబ్లిష్ చేయలేదు కాబట్టి. సో, ఇది కంపైల్ అవుతుంది. ప్రాజెక్ట్ రన్ అవుతుంది. ఓకే. సో, ఫస్ట్ సింక్రనైజ్ చేసుకుంటుంది. దాని తర్వాత ప్రీ రిక్విజిట్స్ ఏముంటాయో చెక్ చేసుకుంటుంది. ఓకే. ఒకవేళ యాప్ ఓపెన్ అవ్వాలనుకుంటే ఇక్కడికి వస్తది మనకి. ఇది ఇప్పుడు రన్ చేసాం మనం. కంపైల్ చేసి రన్ చేసినట్టు. ఇది కొంచెం పెద్ద అప్లికేషనే. అందుకని దీనికి ఒక ఇన్‌స్టాలేషన్ ఫైల్ ఉంటది. అది ఇన్‌స్టాల్ చేస్తాము. ఆహ్, ఓకే. సో, ఓకే. ఇది ఇక్కడ డిస్‌ప్లేలో కనపడటానికి నావిగేషన్‌లో పెట్టుకోవాలి. 1 సెకండ్. ఇది
మనకి యాప్‌లో నావిగేషన్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో మనం పేజెస్ పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే. ఓకే. నావిగేషన్‌లోకి వచ్చాను. ఓకే. సో, కింద నావిగేషన్ ఒకటి ఉంది. ఓకే. యాడ్ నావిగేషన్, యాడ్ ఎ న్యూ ఐటెమ్. కోర్స్ ఓవర్‌వ్యూ. ఓకే. పేజ్. Select an icon, click. Show page. My first module. Overview pages. Course overview. Select. ఐటమ్ ఇది కోర్స్ కాబట్టి మనం ఏదైనా ఐకాన్ పెట్టుకుంటే ఓకే ఏదో ఒక సింబల్ పెడతాం బుక్ సింబల్ లాంటిది ఓకే బుక్ క్లోజ్ సంథింగ్ లైక్ దట్ ఓకే ఇది ఓకే సో గుడ్ సో మళ్ళీ నేను రీరన్ చేస్తాను ఇక్కడ ఓకే స్టాప్ చేశాను మళ్ళీ రీరన్ చేస్తాను ఒకవేళ ఏదైనా కంప్లైంట్ ఏదైనా ఇష్యూ వచ్చినా మనం చూడవచ్చు ఎందుకంటే మనం డెవలపర్ కాబట్టి మన పని ట్రైలర్ ఎర్రర్లో ఉంటుంది ఓకే సో అది ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను న్యూ కోర్స్ అని యాడ్ చేశాను సపోజ్ ఓకేనా సో నేను మెండిక్స్ అనే కోర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాను కాబట్టి మెండిక్స్ అని పెట్టుకుంటాను కోర్స్ ఫీజు ఓకే ఒక 25,000 పెట్టుకున్నాను సో ఓకే 25,000 కోర్స్ డ్యూరేషన్ ఓకే ఒక 30 days అనుకోండి కోర్స్ డిస్క్రిప్షన్ లోకో 2 అని పెట్టుకున్నాము ఓకే లోకో 2 సో ఇది పెట్టాము ఓకే సో ఇంక ఇది కాకుండా ఓకే అంటే ఒక కోర్స్ యాడ్ చేద్దాము ఇప్పుడు నేను కోర్స్ యాడ్ చేశాను నాకు ఇక్కడ కనపడింది ఓకే మెండిక్స్ కోర్స్ ఫీజ్ 25,000 ఓకే ఇది డ్యూరేషన్ ఒక 30 days ఇది ఒక లోకో 2 ఓకే సో అండ్ సపోజ్ ఇంకో కోర్స్ ఉంది నాకు ఏమంటారు దాన్ని జావా అనే కోర్స్ ఉంది జావా అనే కోర్సు ఇది ఒక ఫీజు వచ్చి ఓకే ఓకే 25,000 అని పెట్టుకున్నాము లేకపోతే జావా ఫుల్ స్టాక్ అని పెట్టుకున్నాము ఓకే ఫుల్ స్టాక్ జావా ఫుల్ స్టాక్ పెట్టుకున్నాం డ్యూరేషన్ వచ్చి ఒక 45 60 days దాకా పడుతుంది ఓకే సో ఇట్స్ కోడింగ్ లాంగ్వేజ్ ఓకే సో సేవ్ చేసాము దాని డీటెయిల్స్ ఇక్కడ వచ్చినాయి సో అండ్ నెక్స్ట్ సపోజ్ ఒక సేల్స్ ఫోర్స్ అనే కోర్సు పెట్టాను సో ఇదొక 25,000 వేసుకున్నాం ఓకే అండ్ కోర్స్ డ్యూరేషన్ కొంచెం పెద్దది అనుకుని 45 days అని పెట్టాను సేల్స్ ఫోర్స్ ఓకే ఇట్స్ సేల్స్ ఫోర్స్ ఫర్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ ఓకే ఓకే ఇది కూడా మనకు ఒక విధంగా చెప్పాలంటే డెవ్ టూలే ఓకే డెవ్ టూల్ సో ఇలా పెట్టుకున్నామా ఓకేనా సో ఇప్పుడు మనకి ఓకే అంటే మనకి యూజర్కి మనం యాక్సెస్ ఇచ్చాము వాళ్ళు ఈ డీటెయిల్స్ని వాళ్ళు ఫిల్ చేసుకున్నారు సో దాని ప్రకారం వాళ్ళకి ఓకేనా ఈ డీటెయిల్స్ అన్ని కనబడతాయి ఇప్పుడు మనకి ఓకే ఇలా న్యూ కోర్స్ అని కొడితే ఆ కోర్సు క్రియేట్ అవ్వడానికి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటున్నాం అండ్ లేదు నాకు ఒక బై మిస్టేక్ నేను ఏదో కోర్స్ ఎక్స్ట్రా పెట్టాను నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను డిలీట్ అని కొడితే ఆ ఆబ్జెక్ట్ డిలీట్ అయిపోతుంది ఓకే సో డిలీటెడ్ దిస్ ఎస్ ఐఎమ్ డిలీటెడ్ ఓకే సో ఈ విధంగా ఒక 2 పేజెస్ని ఓకేనా ఇదొక పేజ్ సో మనం అప్డేట్ చేసిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనపడుతున్నాయి ఓకేనా మనం డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ ఆప్షన్ పెట్టాము లేదు యాక్చువల్గా మనకు డౌట్ వచ్చింది అనుకోండి సపోజ్ ఓకేనా సర్చ్ ఆప్షన్ కూడా పెట్టాము అనుకోండి మెన్ సెర్చ్ చేస్తే ఓకేనా మెండింగ్స్ వస్తుంది ఓకేనా సపోజ్ సేల్స్ అని సెర్చ్ చేస్తాం అనుకోండి ఓకే సో అలాగే మనకి సర్చ్ ఆప్షన్ ఉంది అండ్ మనకి ఏముంటుందండి ఆర్డర్ ప్రకారం పెట్టుకోవడానికి ఉంటుంది అంటే సార్టింగ్ ఆర్డర్ ప్రకారం చేయడానికి ఉంటుంది ఓకే సో ఈ థింగ్స్లో మనకి ఓకే అంటే ఒక సర్చ్ బాక్స్ ఇచ్చాము ఒక పేజ్ క్రియేట్ చేసాము ఓకే అండ్ ఇంకో పేజ్లో డీటెయిల్స్ అయినా ఎంటర్ చేసుకోగలుగుతున్నాము ఓకేనా ఒక పేజ్లో డీటెయిల్స్ అయినా ఎంటర్ చేసుకోగలుగుతున్నాము ఒక ఆబ్జెక్ట్ ఒకవేళ అవసరం లేదనుకుని మనం డిలీట్ చేయగలుగుతున్నాము ఓకేనా ఇలాంటిది డెవలప్ చేయడానికి మనకు ఇప్పుడు ఒక 5 minutes ఒక 10 minutes పట్టింది అనుకోండి ఓకే సో మనకి అప్లికేషన్కి వెళ్ళాము ఓకేనా అప్లికేషన్కి వెళ్ళాము ఇలా పేజ్ ఓపెన్ చేసాము ఓకేనా
సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే నావిగేషన్లో నీట్గా ఆర్డర్లో పెట్టుకోగలుగుతున్నాము, లేదంటే బటన్స్ పెట్టుకోగలుగుతున్నాము. ఇండైరెక్ట్గా ఏంటి, ఇక్కడ సేవ్ అనే బటన్ పెట్టాము, అంటే క్లిక్ చేసి ఇక్కడ పడుతుందంటే సేవ్ అవుతున్నట్టే కదా డేటాబేస్లోకి. ఓకేనా. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని మనం డెవలప్ చేసాం. ఎంత ఒక 10 నిమిషాలు స్పాన్ తీసుకున్నాం. బట్ రియల్ డెవలప్మెంట్ ఎంత అంటే మనకి ఇప్పుడు ఏంటంటే బిజినెస్ లాజిక్, బిజినెస్ మీద ఫోకస్ చేయలేదు కాబట్టి మనం రాసేస్తాం డైరెక్ట్‌గా. బట్ మనకేంటంటే ఫీచర్స్ అన్ని డైరెక్ట్‌గా అవైలబుల్‌గా ఉంటాయి. ఓకేనా. సో ఇలాగే డైరెక్ట్‌గా అవైలబుల్‌గా ఉంటే ఇది డెవలప్మెంట్ ఎక్కడ సేవ్ అవుతుందండి? ఏదండి? ఇదంతా ఎక్కడ సేవ్ అవుతుంది? ఏ డేటాబేస్‌లో సేవ్ అవుతుంది? ఇది పోస్ట్‌గ్రెస్ డేటాబేస్ ఉంటది. ఓకే. ఒకసారి చూపగలుగుతారా? అది అంటే దాన్ని లాగిన్ తీసుకొని చెప్తాను. ఓకే. అంటే ఇది ఇన్‌స్టాలేషన్ చేసాం కదా! దానికి ఒక లాగిన్ ఉంటది. ఓకే. సో, దాన్ని చూపిస్తాను ఇబ్బంది లేదు. ఓకే. సో, అంటే నేననేది ఏంటంటే ఇది మీరు ఒకవేళ అంటే ఇక్కడ ఇలా కనపడుతుందని అదే మనం సేవ్ చేసింది ఒక పేజ్‌లో పెట్టారనుకున్నారా? పేజ్‌లో కాదు, స్టోర్ అవ్వదు. ఇది కంపల్సరీ డేటా ఎంటిటీలోనే స్టోర్ అవుతది. ఇదంతా ఏంటంటే ఇది అంటే దీంట్లో ఉన్న థింగ్స్ అన్నీ మనకెలా ఉంటదంటే ఇప్పుడు డొమైన్ మోడల్ ఉంది కదా! ఇది ఓన్లీ డేటాబేస్ సంబంధించిందే ఉంటది. సో, ఇది డేటాబేస్‌లో ఇంటరాక్ట్ అవ్వడానికి వాళ్ళు డైరెక్ట్‌గా మనకి అర్థమైంది కదా! ఈ కనెక్షన్ డీటెయిల్స్ ఇవన్నీ ప్రతిసారి ఎంటర్ అవ్వకుండా డేటా ఎంటిటీ కింద ఇస్తాడు. ఓకేనా. సో, అది విషయం. ఓకేనా. సో, మనకు కావాలితే ఎక్స్టర్నల్ డేటాబేస్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ డేటాబేస్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఓకే. ఇంకా ఇదేనా ఇంకా డౌట్ ఉందా? ఇప్పుడు ఎక్స్టర్నల్ డేటాబేస్ ఎలా కనెక్ట్ చేస్తారంటే ఎస్క్యూఎల్ లోకల్ సపోజ్ ఎస్క్యూఎల్ అనుకోండి. దానికి ఓకేనా మార్కెట్ ప్లేస్ నుంచి ఓకేనా కొన్ని ఏపీఐస్ తెచ్చుకుంటాము. దాని ద్వారా కనెక్ట్ చేస్తాము. వితౌట్ ఏపీఐ ద్వారా ఎట్లా కనెక్ట్ చేస్తారు ఎస్క్యూఎల్ డైరెక్ట్గా? అదే మార్కెట్ ప్లేస్‌లో మనకి వాడు కొన్ని అదేను కదా! కొన్ని కనెక్టర్స్ ఇచ్చేస్తాడు డైరెక్ట్‌గా. ఆ కనెక్టర్ నుంచే చెక్ చేస్తాం మనం. ఓకే. ఓకేనా. అంటే ఇదంతా రెగ్యులర్ ప్రాసెసే. ఓకేనా. మన ఎక్స్టర్నల్ డేటాబేస్ కనెక్ట్ అంటే అవ్వాలి. ఒక సపోజ్ ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉందండి, ఒక లాగిన్ ఫాము, హ్మ్. రిజిస్ట్రేషన్ ఫాము. హ్మ్. నేను ఒక డాట్ నెట్ డెవలపర్ని. హ్మ్. రిజిస్ట్రేషన్ ఫామ్‌తోని హ్మ్. ఒక మెయిల్, రిజిస్టర్ అవ్వంగానే మెయిల్ హుహుహు. ఎళ్ళాలి. ఓకే. ఓకే. హ్మ్. మెయిల్ హ్మ్. అయ్యి ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ మెయిల్‌కెళ్తది. హ్మ్. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్‌తోని మనకి హ్మ్. లాగిన్ అవ్వాలి. హ్మ్. అది ఎలా? అదే ఉందండి. ఒక మామూలుగా ఇక్కడ బేసిక్ ఏంటంటే ఒక లాగిన్ ఫార్మ్ ఉంటది. ఓకేనా. సో, ఓకే. మనకి ఇప్పుడు మీరు అంటే మీరు అడిగే ఫీచర్స్ అన్నీ దీంట్లో ఉంటదనమాట. ఓకేనా. హ్మ్. సో, అంటే మార్కెట్ ప్లేస్ నుంచి మనకు కావాల్సిన మాడ్యూల్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఓకేనా. దాంతో కనెక్ట్ అవుతామనమాట. ఇప్పుడు మామూలుగా మీకు మెయిల్ ఎళ్ళాలి. మెయిల్ ఎళ్ళాలంటే ఓకేనా. ఎస్ఎంటీపీ సర్వర్స్ కనెక్ట్ అవుతది. ఓకేనా. లేదంటే మెయిల్ కనెక్టర్ ఉంటది. ఓకేనా. సో, దాని ప్రకారం ఓకే. ఎస్ఎంటీపీ కాకపోతే మెయిల్. ఓకేనా. ఈమెయిల్. ఈమెయిల్ మాడ్యూల్ ఉంటది కదా! ఈమెయిల్ మాడ్యూల్ టెంప్లేట్ డౌన్‌లోడ్ చేసుకొని ఓకేనా. దానికి ఎస్ఎంటీపీ అడ్రెస్ డీటెయిల్స్ ఇచ్చామనుకోండి. సబ్మిట్ బటన్ కొట్టగానే ఓకేనా. ఆ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతది. ఆ ఈవెంట్ ట్రిగ్గర్ అయితే దానికెళ్ళి మెయిల్ ఎళ్తది. ఆ మెయిల్‌లో లింక్ ఎళ్తది. లింక్ ఎళ్లి దాన్ని డబుల్ క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతది. సో, దాన్నే పాస్వర్డ్ కింద సెట్ చేసుకుంటారు. ఓకే. ఇయన్నీ వీటిలో అయితే డైరెక్ట్ ఫంక్షనాలిటీస్ కిందే ఉంటాయి నాకు. ఓకే. అంటే ఈ మార్కెట్ ప్లేస్ అనేది ఉంటది కదా! ఈ మార్కెట్ హ్మ్. ప్లేస్‌లో మనకి ఏ మాడ్యూల్ కావాలన్నా దొరుకుతది. ఇప్పుడు ఓకే. లేదు నేను ఓకేనా. పీడీఎఫ్ జనరేటర్ కావాలనుకోండి. ఓకేనా. హ్మ్. అంటే జనరల్ మనకున్నీటిలో పీడీఎఫ్ జనరేటర్ ఒకటి, ఎక్సెల్ ఎక్స్‌పోర్టర్ ఒకటి. ఓకేనా. అదనంగా పీడీఎఫ్ జనరేషన్ డాక్యుమెంట్. సేమ్ ఇదే నెగెటివ్ యాప్‌లో అయితే నెగెటివ్ సేమ్ అంటే ఏంటి? ఉంటదా? నెగెటివ్ యాప్‌లో. నెగెటివ్ అంటే ఏంటి? దీంట్లో మనకి ఆ! నెగెటివ్ యాప్ ఉంటది గదా! మిండెక్స్‌లోనే నెగెటివ్ యాప్ ఉంటది. నెగెటివ్ యాపా? హ్మ్. నావిగేటర్. నెగెటివ్ అంటే మొబైల్ యాప్. నేటివ్ అది. మొబైల్ యాప్ హ్మ్. నేటివ్ అంటారు. నెగెటివ్ కాదు అది. ఓకేనా. హ్మ్. 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 ఓకే. సో, అర్థమైంది కదా! సో, ఇక్కడ మనకి ఈ ఫోన్ వెబ్ ఉంది కదా! హ్మ్. రైట్. అంటే మనకి ఇదంతా రెస్పాన్సివ్ టెంప్లేట్ కిందే ఉంటది బై డిఫాల్ట్ ఇది. ఇదంతా ఓకే. జావాలో బ్యాక్‌గ్రౌండ్‌లో జావాలో బిల్డ్ చేసి ఉంటదిది. ఓకేనా. సో, ఓకేనా. దానికి తగ్గట్టుగానే అర్థమైంది కదా! ఇప్పుడు సపోజ్ ఈ వ్యూలో ఉందనుకో. ఓకేనా. ఓకే. ఈ వ్యూలో ఉందనుకోండి. ఓకేనా.
న్యూ యాప్ కొట్టామనుకో ఇది ఫోన్లో ఎలా కనపడుతుంది ఇప్పుడు యాజ్ ఆఫ్ ఏది ఇష్యూ ఉంటుందో చూడవచ్చు. ఓకేనా. సో డెవలప్మెంట్ని డైరెక్ట్గా ఇలాగే టెస్ట్ చేసుకుంటాం. అలాగే సో వాట్ ఇస్ దట్ మెండిక్స్. ఓకే. మనకి ఏ యాప్ అయినా సరే ట్యాబ్లెట్లు అయితే ఎలా కనపడుతుంది, డెస్క్టాప్లో అయితే ఎలా కనపడుతుంది అన్నీ దీంట్లో డిఫైన్ ఉంటాయి. ఓకే. ప్రొఫైల్స్ ఓకే క్రియేటెడ్ ఓకే అదే ఎనీవే ఇక్కడ చిన్న సెట్టింగ్ ఒకటి ఉంటుంది అది చేస్తే ఆటోమేటిక్ కనపడుతుంది అనమాట. ఓకే. సో అంతేగాని డెవలప్మెంట్ మొబైల్కి ఒకలాగా లేదంటే ట్యాబ్లెట్కి ఒకలాగా లేదంటే డెస్క్టాప్కి ఒకలాగా ఉండదు. డెవలప్మెంట్ అన్నిటికీ సేమే ఉంటుంది. యాక్చువల్గా ఇందులో ఒక చిన్న లాజిక్ ఉంటుంది. అంటే మైక్రో ఫ్లోస్ నానో ఫ్లోస్ అని ఉంటాయి. ఆ నానో ఫ్లోస్లో ఏంటంటే కొన్ని అర్థమైంది కదా కొన్ని అప్లికేషన్స్ని ఓకేనా కొన్ని అంటే కొన్ని అప్లికేషన్స్కి ఎలా ఉంటుందంటే యాక్చువల్గా ఆఫ్లైన్లో కూడా రన్ అవ్వాలి. ఆ ఫ్లోస్ వరకు నానో ఫ్లోస్ డిజైన్ చేసి మొబైల్కి అటాచ్ చేస్తాం. ఆ ఫ్లోస్ వరకు నానో ఫ్లోస్ క్రియేట్ చేసి దాన్ని మొబైల్కి అటాచ్ చేస్తాం. ఆ ఒక్కటే చేంజ్ ఉంటుంది. యాక్చువల్ బిజినెస్ లాజిక్ పేజెస్ ఇంటరాక్టింగ్ విత్ డీబీ అన్నీ సేమ్ ఉంటుంది. ఓకే. ఇక్కడ మనకి అంటే ఇక్కడ మనం ఏ యాప్ ఓపెన్ చేస్తే ఆ యాప్ ఓపెన్ అవుతుంది అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే డెవలప్మెంట్ మూడింటికి 3 డిఫరెంట్ డెవలప్మెంట్స్ ఉండవు. మూడింటికి సేమ్ డెవలప్మెంటే ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా యాప్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. మళ్ళీ డిఫరెంట్గా ఇచ్చాడు కండి మళ్ళీ వాడు డిఫరెంట్గా నెగిటివ్ యాప్ టెంప్లెట్ ఇచ్చాడు కదా సపరేట్గా. ఏది ఇక్కడ అది దేనికండి? ఇదా మనం కొత్త న్యూ అప్లికేషన్ తీసుకుంటే నెగిటివ్ యాప్ అని సపరేట్గా ఇచ్చాడు. అంటే మనకి ఈ నెగిటివ్ యాప్తోని ఐఓఎస్ అండ్ మన ఏపీకేకి డెవలప్ చేసుకోవచ్చా అండి? అది కన్వర్షన్ అండి. అది కన్వర్షన్ అంతే కదా. ఇప్పుడు మనకి జనరల్గా ఏపీకే అంటే అర్థం కదా వీడిది ఓకేనా ఏంటి యాప్లోది. సో అలాంటి అంటే ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ మనం ఏమంటారు దాన్ని యాపిల్ స్టోర్లో డిప్లాయ్ చేయాలి. అవునండి. మామూలుగా అయితే ఇప్పుడు ఏపీకేకి మ్యాపింగ్ చేయాలంటే ఏపీకి కన్వర్ట్ చేయాలంటే దీంతో అవుతుందండి? సపరేట్ చేసుకోవాలా? లేదు దీంట్లోనే చేస్తారు. ఓకేనా. దీంట్లోనే చేస్తారా? అంతే. యాజ్ అ మెండెక్స్తోనే చేయొచ్చండి? మెండిక్స్ తోటే చేయాలి. ఓకే. మెండిక్స్ తోటే చేయాలి. ఎందుకంటే యాక్చువల్లీ వీళ్ళ ఫోకస్ కూడా ఈ నేటివ్ యాప్కి అంటే యాక్చువల్ జావా అయితే మళ్ళీ సపరేట్గా చేసుకోవాలి కదా. అబ్బా జావాది వేరండి. అంటే జావా మీకు అన్ని ఫీచర్స్ ఎందుకు ఇస్తాడు? మీరు డబ్బులే పెట్టరు దానికి. వాడు ఎందుకు ఇస్తాడు అన్ని ఫీచర్స్? అసలు మీకు జావా అంటే ఫ్రీ సోర్స్ మీకు ఇండైరెక్ట్గా అంతే కదా. అవునండి. ఒరాకిల్ సన్నోడు ఒరాకిల్ కొన్న తర్వాత అది కొద్దిగా అంటే ఏమంటారు దాన్ని ప్రైసింగ్ పెట్టాడు. అది బేసిక్ ప్రైసింగ్. అంతకుముందు అంతా ఫ్రీ కదా దాన్ని. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లైసెన్స్ కాస్ట్ పెట్టాం కాబట్టి మనం ఇప్పుడు మెండిక్స్కి లైసెన్స్ కాస్ట్ పెట్టాలి కంపల్సరీ. సో లైసెన్స్ కాస్ట్ పెట్టాం కాబట్టి ఇదేం ఫ్రీ సోర్స్ కాదు. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఫ్రీ సోర్స్ కాదు. లైసెన్సే ఉంటుంది. ఓకేనా. లైసెన్స్ ఉంది కాబట్టి రైట్. అందుకని ఆటోమేటిక్గా వాళ్ళు ఆ రిలేటెడ్ కంపాటబిలిటీ డెవలప్ చేసి ఇస్తారు కదా మనకి. ఓకే. కంపల్సరీ కంపాటబిలిటీ డెవలప్ చేసి ఇస్తారు. అండ్ ఇప్పుడు వచ్చి టూల్స్ అన్నీ కూడా వాళ్ళ మైండ్లో వెబ్ అప్లికేషన్ లేదు అసలు. అదే అర్థమైంది నాకు. వెబ్ అప్లికేషన్ లేదు. ఓన్లీ మామూలుగా మొబైల్ అప్లికేషన్ టార్గెట్గానే రన్ చేస్తున్నారు. అందుకే మన దాంట్లో యాక్చువల్గా ఇక్కడ ఓకేనా మనకి పర్టికులర్గా మైక్రో ఫ్లోస్ నానో ఫ్లోస్ అని ఉంటాయి. ఓకేనా. సపోజ్ ఇది ఒక మైక్రో ఫ్లో ఉంది. ఓకేనా. నేను ఇక్కడికి వెళ్ళి ఓకేనా మాడ్యూల్లో ఓకేనా ఇదిగో నానో ఫ్లో అని ఒకటి ఉంటుంది. అవునండి. అసలు ఇది నానో ఫ్లో మనకి వెబ్ అంటే ఇంటర్నెట్ లేనప్పుడు కూడా పనిచేస్తుంది. ఓకే. ఇంటర్నెట్ లేనప్పుడు కూడా పని చేయడం అంటే ఇప్పుడు మొబైల్ యాప్ ఓపెన్ చేసామంటే మొబైల్ యాప్లో ఉండే బేసిక్ ఫంక్షనాలిటీస్ అన్ని ఉండాలి కదా. సపోజ్ ఇప్పుడు నేను ఒక లోన్ కాలిక్యులేటర్ అనేది అప్లికేషన్ ఉంది నా దగ్గర. నేను మొబైల్లో యాప్ ఓపెన్ చేశాను. యాప్ ఓపెన్ చేసానికి నాకు ఇంటర్నెట్ లేదు. కానీ నేను లోన్ కాలిక్యులేటర్ పెట్టాలి. ఎలాగా? సో నాకు ఒక 30 lakhs లోన్ కావాలి. అండ్ పర్సంటేజ్ ఏమో 10% ఆఫ్ ఇంట్రెస్ట్‌లో ఓకేనా. 10% ఆఫ్ ఇంట్రెస్ట్‌లో ఎన్ని నెలలు నేను పే చేయాల్సి వస్తుంది. అంటే సపోజ్ నేను ఒక 5 years పెట్టుకున్నాను అనుకోండి. సో 5 years పెట్టుకుంటే నాకు ఈఎంఐ ఎంత వస్తుంది అనేది మీరు ఈఎంఐ కాలిక్యులేటర్ పెట్టుకున్నారు. ఈఎంఐ కాలిక్యులేటర్కి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి. ఓకే. మనం ఏం చేస్తాము అది నేటివ్ అప్లికేషన్ కింద నానో ఫ్లోస్లో డెవలప్ చేసి ఇస్తాం అనమాట.
అదే కదా, ఎందుకంటే అప్లికేషన్ ఆఫ్లైన్లోనూ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మన సర్వర్కి కనెక్ట్ అవ్వక్కర్లేదు. ఈఎంఐ క్యాలిక్యులేటర్ అని క్లిక్ చేస్తాడు. క్లిక్ చేసిన తర్వాత మనం వాడిని అడుగుతాము ఎంత క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ వచ్చిన తర్వాత నీకు ఎంత పర్సెంట్ అంటే ఈఎంఐ పర్సెంటేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే 10% అయితే ఎన్ని నెలలు అంటే ఎన్ని సంవత్సరాలు లేదంటే ఎన్ని నెలలు, ఓకేనా 5 సంవత్సరాలు అంటే 5, 12, 60 నెలలు నేను ఈఎంఐ కట్టాలనుకుంటే నా ఈఎంఐ ఎంత ఉంటుంది, ఓకేనా అనేది. ఓకే. అది మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్తో కనెక్ట్ అవ్వాలో లేదా హెచ్ఎస్బిసి బ్యాంక్తో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. అదొక ఏమంటుందని ఆఫ్లైన్ అప్లికేషన్. జనరల్గా బ్రౌజర్లో ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఉండవు. మళ్ళీ బ్రౌజర్లో ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఉండవు, ఓన్లీ మొబైల్లోనే ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఆఫ్లైన్ సర్వీసెస్. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసే అప్లికేషన్ కూడా మైక్రో సర్వీసెస్ కింద ఉంటుంది, మోనోలిథిక్ కాదు కదా. సో అందులో ఒక పర్టికులర్ సర్వీస్ ఇది ఈఎంఐ క్యాలిక్యులేటర్. ఆ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అనే సర్వీస్ ఎలా ఉంటుంది మనకి, ఓకే. ఈఎంఐ క్యాలిక్యులేటర్ అనేది ఆఫ్లైన్ అప్లికేషన్, ఆఫ్లైన్ సర్వీస్ అది మనకి. సో దానికి అంటే పర్టికులర్గా అది కూడా మైండ్లో పెట్టుకుని వెరీ వెరీ క్లియర్గా నానో ఫ్లోస్ అనేది కూడా ఇచ్చారు వీళ్ళు. ఓకే. And without APIs, we can develop mobile app, right? In Mindex. అసలు ఏపీఐతో అంటే ఏపీఐస్ అవసరమైతే ఏపీఐ వాడతాము. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇక్కడ మనకి మార్కెట్ ప్లేస్లో అన్ని మాడ్యూల్స్ దొరుకుతాయి. ఓకే. అర్థమైంది కదా. ఇప్పుడు మనం డెవలప్ చేసేది కూడా ఇండైరెక్ట్గా ఇక్కడ మాడ్యూల్ అని ఉంటుంది, ఓకేనా. కాకపోతే కమ్యూనిటీ కమాండ్స్ అనేది ఉందనుకోండి, ఇది అర్థమైంది కదా. దీన్ని ఇంపోర్ట్ చేసాం అనుకోండి దీంట్లోకి, ఆటోమేటిక్గా దాని రిలేటెడ్ మాడ్యూల్స్, దాని రిలేటెడ్ పేజెస్, ఓకేనా, దాని రిలేటెడ్ అర్థమైంది కదా. సో డౌన్లోడ్ అండ్ సేవ్ కింద చేసుకున్నాం అనుకోండి, దాని రిలేటెడ్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి మనకి. ఓకే. అంటే నేను అనేది అంటే మనకి ఇప్పుడు మార్కెట్ ప్లేస్లో మోస్ట్లీ దొరుకుతాయండి. మార్కెట్ ప్లేస్లో వీటిని మనం జాగ్రత్తగా వాడుకోగలగాలి, ఓకేనా. ఇప్పుడు నాకు యాక్సెస్ మేనేజ్మెంట్ ఉంది. జనరల్గా మనం కంపల్సరీ యాక్సెస్ మేనేజ్మెంట్ ఇంక్లూడ్ చేయాలి, అదే యాక్సెస్ మేనేజ్మెంట్, ఓకే. అదే కదా. యాక్సెస్ మేనేజ్మెంట్ ఓవత్ 2.2 ఉంది కదా. అంటే మనకి ఓవత్ అంటే ఓకేనా, ఆ సర్వర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక పింగ్ ఆథెంటికేషన్ ఉంది, పింగ్ 1, ఓకేనా. అలాగే సేల్ పాయింట్ ఉంటే సేల్ పాయింట్, లేదంటే వాక్టా ఉంటే వాక్టా, ఓకేనా. దాని రిలేటెడ్ ఒకసారి సెర్చ్ చేయొచ్చు, ఏదైనా దొరుకుతుంది మనకి, ఓకేనా. లేదా చూసుకుని, ఓకేనా. ఓకే, శామిల్లే వాడుతున్నారు. ఇది శామిల్ అంటే వాక్టా అనేది అని స్పెసిఫిక్ ఇవ్వలేదు, చూద్దాం ఒకసారి. ఇది వాక్టా కనెక్టర్ ఇచ్చాడు కదా డైరెక్ట్గా. సో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే సరిపోతుంది మనకి, అర్థం కదా. అంటే మనకు ఉండి కంపల్సరీ ఏంటి, ఫస్ట్ మనకి సెక్యూరిటీ ఇవ్వాలి. యూజర్స్ అన్ని యాక్సెస్ మేనేజ్మెంట్ మనం పెట్టుకోకుండా డైరెక్ట్గా ఒకటౌట్కి ఇచ్చేసాం అనుకోండి, వాడు అక్కడ సెంట్రలైజ్డ్ యాక్సెస్ ఇస్తే మనకి ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది, ఓకేనా. సో యాక్సెస్ మేనేజ్మెంట్ ఫస్ట్, అంటే అదే కదా మనకి సెక్యూరిటీలో ఫస్ట్ పార్ట్ యాక్సెస్ మేనేజ్మెంట్. మన డెవలప్మెంట్ మనం సెపరేట్గా చేసుకుంటాము. మనం ఎక్కువగా వాడేది, ఓకేనా, ఏపీఐస్ ఉంటాయి, ఓకేనా. దేనికి కావాలో దాని రిలేటెడ్ ఏపీఐస్ అన్ని వాడుకుంటే సరిపోతుంది అనమాట. మోస్ట్లీ మనకి మాడ్యూల్స్ ఉంటాయి కదా, ఈ మాడ్యూల్స్ లానే మనకి మాడ్యూల్స్ దొరికేస్తాయి. ఈ మాడ్యూల్స్లోనే ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్సెల్ ఎక్స్పోర్టర్, పీడిఎఫ్ జనరేటర్, ఓకేనా, లేదంటే ఒక వర్డ్ డాక్యుమెంట్ క్రియేటర్ లాగా, ఓకేనా. సో మనకి ఏది కావాలో అది సర్వీస్ కింద దొరుకుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు సైన్ అప్ అవుతున్నప్పుడు ఒక మెయిల్ వెళ్ళాలి. సో ఈమెయిల్ మాడ్యూల్ వాడేస్తాం అనమాట. మాడ్యూల్ అనే పేరు వాడుతున్నా కానీ ఇండైరెక్ట్గా అది ఏపీఐ. మళ్ళీ అంటే మీకు మళ్ళీ చెప్తున్నాను అనమాట. అంటే మనకి ఏమనుకుంటారంటే మాడ్యూల్ వేరు ఏపీఐ వేరు అనుకుంటారు. మాడ్యూల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ వాడి లాంగ్వేజ్లో మాడ్యూల్ అనే వర్డ్ వాడతారు ఎక్కువ, అదే ఇండైరెక్ట్గా సర్వీస్ మనకి. ఆ సర్వీస్ని మన దాంట్లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అది క్లియర్. ఈవెన్ మన దగ్గర ఉన్న అప్లికేషన్ మొత్తాన్ని కూడా అర్థమైంది కదా, ఎక్స్పోర్ట్ అయితే మాడ్యూల్ ప్యాకేజ్. అలాగే ఇప్పుడు మనకి ఏదైనా మైక్రోఫ్లోస్ ఉన్నాయనుకోండి, అంటే మనకి ఫంక్షనాలిటీ అంతా దాంట్లో రాస్తాం కదా. సో దాంట్లో రాసి, ఓకేనా, సపోజ్ దీన్ని రైట్ క్లిక్ చేసి పబ్లిష్ చేస్తే రెస్ట్ సర్వీస్ కింద కూడా పబ్లిష్ చేస్తాం, అంటే వేరే వాళ్ళు కన్జ్యూమ్ చేసుకోవడానికి, అది ఓకే. సో ఇలాగంటే మనకి డెవలప్మెంట్కి కావాల్సినవన్నీ మనకి రెడీలీ అవైలబుల్గా ఉంటుంది. కాదంటే లాజికల్ సెన్స్ కంపల్సరీ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మీకు ఇంకొకటి ఏం చెప్తుందంటే, ఓకేనా, మోర్ ఓవర్ ఇంకోటి ఏం చెప్తుందంటే మేజర్గా మనకి దేని మీద ఫోకస్ ఉంటుంది అంటే డేటా ఫ్లో ఎలా అవుతుందో చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి, ఓకేనా. ఎందుకంటే డేటా ఫ్లో కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేయకపోతే డేటాబేస్లో స్టోర్ అయ్యే విధానం మారుతుంది, ఓకే. సో అది ఓకే. సో అంటే ఇది జస్ట్ ఒక డెమో కింద తీసుకోండి, ఓకే. రేపు కావాల్సి కొంచెం ఎక్స్టెండ్ చేసి డెవలప్ చేసి చూపిస్తాను. 1 by 1 ఉంటుంది. సో మనకి ఎస్పెషల్లీ కంటెంట్కి వచ్చేటప్పటికి, ఓకేనా. సో ఈ ఫార్మాట్లో చెప్తాము, ఓకేనా.
సో ఈ హిస్టరీ ఆఫ్ మెండిక్స్, వాట్ ఈస్ మెండిక్స్ ఇదంతా ఓకే. నెట్‌లో దొరుకుతది. నేను చెప్పమంటే చెప్తాను. ఇన్‌స్టాలేషన్ చేసి తర్వాత ఒక బేసిక్ యాప్ క్రియేట్ చేస్తాను. ఇదంతా పక్కన పెడితే ఓకే. సో ఓకేనా. పేజ్ ఓరియంటేషన్ అంటే పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన పేజెస్ ఇక్కడ కనపడుతున్నాయి కదా మనకి. సో అంటే పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి. ఇది ఓవర్ వ్యూ పేజెస్ అని ఉంది. ఓకేనా. దీన్ని నేను ఎక్స్‌పాండ్ చేస్తే ఇక్కడ పేజెస్ కనపడినాయి నాకు. ఓకేనా. సో ఈ పేజ్ ఇక్కడ ఎలా కనపడుతుంది. స్ట్రక్చర్ మోడ్‌లోకెళ్తే ఎలా కనిపిస్తది. డిజైన్ మోడ్‌లోకెళ్తే ఎలా కనిపిస్తది. అంటే ఇది వ్యూ యాప్‌లో చూస్తే ఎలా కనిపిస్తది. ఓకే. అలాగే ఇదొక పేజీ, ఇదొక పేజీ. అలాగే హోమ్ వెబ్ ఉంది. అంటే దీని మీద ఏం రాయలేదు. యాస్ ఆఫ్ నౌ ఇదొకటే డేటా. అదే మనకి యాప్‌లోకెళ్ళిన తర్వాత మనకు ఫస్ట్ కనపడే పేజ్ అదే. ఓకే. ఈ ఫార్మాట్ దీంట్లో ఉన్నట్టుంది. మారుద్దాం ఒకసారి. ఓకే. రెస్పాన్స్ ఓకే. సో ఇది మనకి హోమ్ పేజ్. నేను తర్వాత ఈ పేజ్ ఓపెన్ చేసుకున్నాను. కోర్సెస్ అనే పేజ్‌ని ఓపెన్ చేసుకున్నాను. అలా మనకి ఓకేనా. ఈ పేజెస్ అన్నీ మనకి లెఫ్ట్ సైడ్ నావిగేషన్‌లో పెట్టుకుంటాం అన్నమాట. కాకపోతే లేదా రైట్ సైడ్ బటన్ ఇదొక బటన్. ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడికి నావిగేట్ అయింది. సో ఈ కోడ్ ఎక్కడ రాసుంది? ఈ కోడ్ ఎక్కడ రాసి ఉంటదంటే నేను ఇప్పుడు సపోజ్ ఓవర్ వ్యూ పేజ్‌కెళ్ళాను. ఓకేనా. సో దీనికి స్ట్రక్చర్ మోడ్‌లోకి వచ్చాను. ఓకేనా. స్ట్రక్చర్ మోడ్‌లోకి వచ్చి ఇక్కడ చూసామనుకోండి. సో ఇక్కడ మనకి ఇది బటన్ ఉంది. ఓకేనా. బటన్ డబుల్ క్లిక్ చేశాను నేను. సో ఇక్కడ రాసుంది ఏమని? ఆన్ క్లిక్ న్యూ ఎడిట్ అనే పేజ్‌కెళ్ళమని రాసుందనమాట. అంటే ఈ క్లిక్ చేస్తే న్యూ ఎడిట్ అనే పేజ్‌కెళ్ళమంది. మరి న్యూ ఎడిట్ అనే పేజ్ ఏదంటే ఓకే. ఇది షో అని కొట్టామనుకోండి. ఇక్కడికెళ్తే ఓకేనా. ఇది ఆ న్యూ ఎడిట్ పేజ్ అనమాట. సపోజ్ ఇక్కడ నేను సేవ్ అని కొట్టాను. ఏం జరగాలి? డబుల్ క్లిక్ చేసాము. సేవ్ చేంజెస్. సేవ్ చేంజెస్ టు ది డేటాబేస్ అన్నట్టు. ఓకేనా. ఆన్ క్లిక్ సేవ్ చేంజెస్. ఓకేనా. ఓకే. సో ఇది అంటే బటన్ స్టైల్ ఇది సక్సెస్ ఉంది కాబట్టి గ్రీన్ ఉంది. సపోజ్ నేను సక్సెస్ కాకుండా ఇన్ డేంజర్ అని పెట్టాననుకోండి. సేవ్ చేశాను. ఓకే. అప్పుడు మనకు రెడ్ కలర్‌లో కనిపిస్తది ఇలా. అంటే మెజారిటీ ఆఫ్ ది యూజ్‌ఫుల్ నోటేషన్స్ అన్నీ వాడే ఇచ్చేసాడనమాట. ఓకే. సక్సెస్. అంటే ఈ విధంగా మనకి డెవలప్‌మెంట్ అనేది ఓకే. డెవలప్‌మెంట్ దానికి కనెక్ట్ అయ్యి డెవలప్‌మెంట్ అనేది చాలా ఫాస్ట్‌గా చేయడానికి ఉంటది. సో ఇది దీనివల్ల బెనిఫిట్ అన్నట్టు. ఓకేనా. అంటే లో కోడ్ టూల్స్ వల్ల ఏదైనా అదే ఫాస్ట్‌గా డెవలప్ అవుతది. లైసెన్స్ ఉంటాయి. లైసెన్స్ కాస్ట్ బట్టే ఉంటది. సో కదండీ ఫాస్ట్‌గా డెవలప్ అవుతది. ఒకవేళ వాళ్ళు మైగ్రేషన్స్ ఏమైనా చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ టీమ్ నుంచి సపోర్ట్ ఉంటది. ఓకే. అంటే మనకి కొన్ని మెథడ్స్ డిప్రికేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. అంటే కొన్ని ఫంక్షనాలిటీస్ డిప్రికేట్ చేసి న్యూ ఫంక్షనాలిటీస్‌ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈవెన్ మనకి జావాలో కూడా జరుగుతది. డాట్‌నెట్‌లో కూడా జరుగుతది. సో అలాంటి ఫంక్షనాలిటీస్ ఏమైనా డిప్రికేట్ అయినప్పుడు మనకు పాత కోడ్ పనిచేయదు కదా! అనే డౌట్ వస్తది అందరికిని. సో దానికి ఏం చేస్తారు ఆబ్వియస్‌గా కొత్త కోడ్‌ని అంటే అదే వాళ్ళే దాని రిప్లికేషన్‌కి ఒక ఒక చిన్న బాట్ లాంటిది ఇస్తారు. ఓకేనా. వాళ్ళకొక చిన్న బాట్ లాంటిది ఇస్తారు. ఆ బాట్ ఆటోమేటిక్‌గా దాన్ని ఏమంటారు దాన్ని పాత ఫంక్షనాలిటీస్ అన్ని ఓవర్‌కమ్ చేసి మనకిస్తదనమాట. ఇప్పుడు చెప్పాలంటే మనకిక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ బాట్ అనేది కూడా ఉంటది. సో అంటే నేమింగ్ కన్వెన్షన్స్ ఇలాంటివి ఏదైనా వస్తే మనకి బెస్ట్ ప్రాక్టీసెస్ డాట్ కామ్ బాట్ రన్ చేస్తే అది కొంచెం మనకి బెస్ట్ ప్రాక్టీసెస్ రిలేటెడ్ కరెక్షన్స్ అన్నీ చూపిస్తది. చూపిస్తే మనం ఆటోమేటిక్‌గా మనం కరెక్షన్ చేసుకోవడానికి ఉంటదనమాట. సో అలాగా మనకు కావాల్సినవన్నీ ఐదర్ మాడ్యూల్స్ ఫార్మాట్‌లో మార్కెట్ ప్లేస్ నుంచి దొరుకుతాయి. బేసిక్‌గా మనం రాయాల్సిన ఫంక్షనాలిటీస్ అన్నీ ఓకేనా. సో మనం ఏ మాడ్యూల్‌లో రాయాలనుకుంటే ఆ మాడ్యూల్‌లో రాస్తాము. ఓకేనా. నావిగేషన్ పేజ్ ఓకేనా. సెక్యూరిటీకెళ్తే మనకి యూజర్స్ క్రియేషన్ ఓకేనా. ప్రొడక్షన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి యూజర్స్ క్రియేషన్ అది కూడా ఉంటది. బట్ జనరల్‌గా కంపెనీస్ ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తాయంటే ఒక్టాకి లేదంటే సెయిల్ పాయింట్‌గా దేనికో దానికి ఇంటిగ్రేట్ చేయమని అడుగుతారు. సో మనమిక్కడ చెప్పినప్పుడు సరే ఎన్ని ఇంటిగ్రేట్ చేయడము మళ్ళీ వాళ్ళు మనకి ఓకేనా. ఆత్ కోడ్స్ అయన్నీ షేర్ చేయడం అదంతా ఇప్పుడు మన దగ్గర ఉంటది కాబట్టి మనం ఇక్కడున్న యూజర్స్‌ని క్రియేట్ చేసి చెప్పి పెడతాం. సరే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే కోర్స్ కంటెంట్ అయితే నేను పంపిస్తాను. దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నా చేస్తాను. ఇబ్బందేం లేదు. ఓకే. సో పాపప్, నావిగేషన్, మొబైల్ యాప్. ఓకే. సో ఓవర్‌వ్యూ పేజెస్, డేటాబేస్, డెబగ్గింగ్. అండ్ హోస్టింగ్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయండి? హోస్టింగ్స్ యాక్చువల్‌గా అంటే ఓకే. చెప్పండి హోస్టింగ్ అంటే మీ ఎక్స్‌పెక్టేషన్ ఏంటది? డిప్లాయ్‌మెంటా? అంటే డిప్లాయ్‌మెంట్. రైట్. యాక్చువల్‌గా డిప్లాయ్‌మెంట్ క్లౌడ్‌కి చేస్తాము. ఆన్ ప్రిమైస్ చేయొచ్చు. లేదంటే మెండిక్స్ వాడితే సెపరేట్ క్లౌడ్ ఉంటది. ఓకే. ఓకే. లోకల్‌లో సో ఏమన్నా దాంట్లో కూడా ఏదండి ఇది? లోకల్‌లో. లోకల్. అంటే ఇప్పుడు మనకి ఇండైరెక్ట్‌గా లోకల్‌లోనే డిప్లాయ్ అయినట్టు. మీకది ఎలా తెలుస్తదని అడిగితే అర్థం కదా! వ్యూ యాప్ ఓపెన్ చేశాం కదా! మెండిక్స్ ఉంది కదా! సో దానికి వ్యూ యాప్ ఓపెన్ చేసాము. ఇది ఇక్కడ చూస్తే మనకి ఎట్లుంది?
లోకల్ హోస్ట్ 8080 ఉంది కదా, అంటే యాజ్ ఆఫ్ నౌ డిప్లాయ్మెంట్ లోకల్ హోస్ట్లోనే అయినట్టు. ఓకేనా. సో అది మనకంటే డిప్లాయ్మెంట్ ఇవన్నీ అంటే డిప్లాయ్మెంట్ గురించి లేదంటే ఆర్కిటెక్చర్ ఏంటి, ఓకేనా, డేటాబేస్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది, ఎలా కనెక్ట్ అవుతుంది, ఓకేనా. సో ఇవన్నీ ఓవర్ ద కోర్స్ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఎనీ డౌట్స్ ఉన్నాయా? అంటే ఇంకా అది 9 దాటింది. ఓకే, హలో. చెప్పండి. అంటే మాకు డెవలప్మెంట్ సైడ్ ఏం ఐడియా లేదు, సో యూ కెన్ టీచ్ ఫ్రమ్ స్క్రాచ్, రైట్? అది ఎలాగ మేము చెప్తాము. డెవలప్మెంట్ అంటే అంటే ఇది మళ్ళీ సెపరేట్ టూల్ కదా, మేము ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వెళ్ళాలండి. అంటే ఎలా డిజైన్ చేస్తున్నాము, ఎలా డేటా ఫ్లో అవుతుంది, ఇవన్నీ నేను అలాగే చెప్తాను. జనరల్గా ఏంటంటే డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ అంటే కొన్ని కాన్సెప్ట్ అంటే కండిషన్స్ అంటే ఏంటి, లూప్స్ అంటే ఏంటి, లేదంటే ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, లేదంటే ఎక్స్టర్నల్ డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలంటే కనెక్టర్ డీటెయిల్స్ ఎక్కడ ఇస్తారు, ఓకేనా. సో ఇలాంటివన్నీ వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా అర్థమవుతాయి. ఇక్కడ మేము మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం అన్నమాట. అదే నేను మామూలుగా అది లూప్స్ అనేది ఇంటిగ్రేషన్ అని చెప్పారు కదా, అవన్నీ అంటే మేము టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ కదా, సో వీ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ డెవలప్మెంట్ సైడ్, సో యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ ద స్క్రాచ్, రైట్? యా, నేను కంపల్సరీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఇట్స్ మై డ్యూటీ అన్నట్టు. బట్ అదేంటి కదా, మీరు కూడా కొంచెం టైం పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే డెవలప్మెంట్కి వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. మీకు అంటే ఎలా ఉంటుందంటే డెవలప్మెంట్ అది కొన్ని ఇష్యూస్ అది సాల్వ్ అవ్వవు. ప్లస్ మీకు ఆల్రెడీ బిల్డ్ లేట్గా వస్తుంది కదా, టెస్టింగ్ టీంలో పనిచేసేది కాబట్టి మీకు మనం మార్నింగ్ 9కి బిల్డ్ ఇస్తాను అంటారు, కానీ 9కి ఎవరు కదా బిల్డ్, వాళ్ళు ఎప్పుడో సాయంత్రం లేకపోతే నైట్ ఇస్తారు. సో జస్ట్ బికాజ్ వాళ్ళకి ఏంటంటే కొంత కాంప్లెక్సిటీ ఉంటుంది, అదే కదా. సో నేను అలాగే బేసిక్స్ నుంచే నేర్పిస్తాను, బికాజ్ ఐఎమ్ ఏ ట్రైనర్. సో మేము బేసిక్స్ నుంచే నేర్పిస్తాను. ఇప్పుడు కొంతమంది జావా వాళ్ళు ఉన్నారు, కొంతమంది .NET వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ బేసిక్సే కదా, నాకు అది డైరెక్ట్గా చెప్పమన్నట్టు ఉంటుంది. బట్ అంటే మా ప్యాటర్న్ మాత్రం కంపల్సరీ తెలిస్తే ఇంకా గుడ్, తెలియకపోతే ఫస్ట్ నుంచి మేము అలాగే చెప్తాం కాబట్టి దాన్నే ఫాలో అవుతాం. మనకేమైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఏమైనా తెలిసి ఉండాలా దీనికి? అంటే యాక్చువల్గా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటే మంచిది. అంటే ఎక్కడ చోట అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి. మీరు ఇప్పుడు మీరును ఒక ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే మీకంటే వాడు ఎప్పుడైనా ఎడ్జ్లోనే ఉంటాడు, అదైతే గ్యారెంటీ. కానీ మన వరకు మనకి టూల్ వరకు మనం క్లియర్గా నేర్చుకుంటే మనకి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే కోడింగ్ రాకపోతే ఇది రాదు అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను పెగా మీద కూడా పనిచేశాను, బట్ నేను జావా మీద పనిచేయలేదు. ఓకే, జావా మీద నేను పనిచేయలేదు. అంటే జావా రిలేటెడ్ థింగ్స్ నాకు తెలియదు. ఏదో కోర్ జావా ఉంటుంది కదా, ఊప్స్ కాన్సెప్ట్స్ అక్కడ వరకు అందరికీ తెలుస్తాయి. బట్ ప్రాక్టికల్గా కోడ్ నేను రాయలేదు ఎక్కువ. సో థ్యాంక్స్ అండి ఆఫర్కి, ఓకేనా. సో రేపు మళ్ళీ సేమ్ టైం కనెక్ట్ అవుదాం, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గుడ్ నైట్. సో నేను స్టాప్ చేస్తున్నాను సెషన్, ఓకే. సో మీరు సార్ కనెక్ట్ అవ్వను.